సత్యం రామలింగరాజు. ఈ పేరు వింటేనే పట్టభద్రులైన యువత ఛాతీ 4 అంగుళాలు ఉప్పొంగేది. డిగ్రీ పట్టా చేతికందిన ప్రతి ఒక్కరూ సత్యంలో జాబు సంపాదించాలనే ధ్యేయంతోనే ముందుకెళ్లేవారు. అంతలా రామలింగరాజు బ్రాండ్ క్రియేట్ చేశారు. తన దార్శనికతతో హైదరాబాద్ వైపు ప్రపంచం దృష్టి మరలేలా చేసి హైదరాబాద్ని ఐటీ హబ్గా మార్చిన ఘనుడు. తను స్థాపించిన కంపెనీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తిని సెబీ ఆర్థిక నేరస్తుడిగా పరిగణించి 14 సంవత్సరాల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అంటే స్టాక్ మార్కెట్ జరపకుండా నిషేధించింది. రామలింగరాజు మొదట 5 కంప్యూటర్లతో సికింద్రాబాద్లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్తో సత్యం ప్రస్థానం ప్రారంభమైంది. ఆనతి కాలంలోనే సత్యం కంప్యూటర్స్ 45 దేశాలలో విస్తరించే దిశగా తీసుకుని వెళ్లారు. తక్కువ వ్యవధిలోనే అత్యద్భుత విజయం సాధించిన రామలింగరాజు వెనుక అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని కొందరు విశ్లేషకుల వాదన. తమ వాదనకి బలాన్నిచ్చేలా 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపై బిల్ క్లింటన్ సరసన రతన్ టాటా, అజిమ్ ప్రేమ్జీ లాంటి పారిశ్రామికవేత్తలను కాకుండా రామలింగరాజు వేదిక పంచుకోవడంలో చంద్రబాబు హస్తం ఉందని వీరి వాదన. ఆ సాన్నిహిత్యంతోనే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినప్పుడు మొత్తం ఫీజు రామలింగరాజు చెల్లించారని వార్తలొచ్చాయి. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల విజయంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజశేఖర్ రెడ్డితో కూడా రామలింగరాజుకి మంచి సంబంధం ఉండటంతో సత్యం అనుబంధ సంస్థ అయిన మైటాస్ ఇన్ఫ్రాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సుమారు 30,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ పొందింది. వాటిలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్, బందర్ పోర్ట్, రోడ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముఖ్యమైనవి. ఇలా ఒకే కంపెనీకి ఇన్ని వేల కోట్ల ప్రాజెక్ట్స్ అప్పగించడం సమంజసమేనా? అయినా ఈ వ్యవహారంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు ముడుపులుగా అందాయి అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిలు తమ స్వప్రయోజనాల కోసం రామలింగరాజుతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. చివరికి రామలింగరాజు ఈ భారాలు మోయలేక 2009 జనవరి 7న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సుమారు 5,000 కోట్ల రూపాయలు సత్యంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఒప్పుకోవడంతో సాఫ్ట్వేర్ ప్రపంచం నివ్వెరపోయింది. రామలింగరాజు పాల్పడిన ఆర్థిక నేరాలకు గాను సత్యం కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు రామలింగరాజుకు 5 కోట్ల జరిమానాతో పాటు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. రామలింగరాజు ఆర్థిక నేరాలకు పాల్పడడానికి కారణమైన వారు దర్జాగా బయట ఉంటే రామలింగరాజు మాత్రం కటకటాలు పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయిన షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ కి ఇంకా సరైన న్యాయమైతే జరగలేదు.